హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియో అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ సూపర్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. మీరు ఫ్యూచర్లో జర్మనీకి ప్లాన్ చేస్తున్నారు అంటే ఫర్ స్టడీ పర్పస్. సో మీరు మాస్టర్స్ కోసం కావచ్చు, బ్యాచిలర్ డిగ్రీ చేయడానికి కావచ్చు, మీరు జర్మనీకి ప్లాన్ చేస్తున్నారు. కానీ మీకు వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ ఉంటుంది. స్టూడెంట్ కి వచ్చేసి ప్రాసెస్ ఇది ఉంటుంది. ఓకే. ఇది స్టూడెంట్ వీసా వచ్చేస్తది. అప్లై చేసేస్తారు. మీరు యూనివర్సిటీకి వచ్చేస్తారు. బట్ ఫ్యూచర్‌లో వచ్చేసి ఎలా సెటిల్ అవ్వాలి? అంటే లాంగ్ టర్మ్‌కి వచ్చేసి ఒక ప్లాన్ వేసుకొనే మీరొచ్చేసి ఫస్ట్ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. దాని తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు కదా! సో ఇవాళ వీడియో అయితే అదే అండి. నేనైతే ఫుల్ వీసా ప్రాసెస్ జర్నీ ఎలా ఉంటుంది ఫ్రమ్ స్టూడెంట్ వీసా నుంచి జాబ్, దాని తర్వాత ఫైనల్‌గా పీఆర్, ఇంకా వచ్చేసి ఫైనల్‌గా సిటిజన్‌షిప్ వరకు నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ బిగిన్ అనుకోండి. అండ్ మీరైతే కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నారంటే, నేను జర్మనీలో 3 ఇయర్స్ నుంచి ఉంటున్నానండి. నా ఎక్స్‌పీరియన్స్ మీలో ఎవరికో ఒకరికి అయినా హెల్ప్ అవుతుందని చెప్పేసి వీడియోస్ చేస్తున్నాను. అండ్ వీడియోస్ అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే నాకు కూడా మోటివేషన్‌గా ఉంటుంది ఇంకా ఫర్దర్ వీడియోస్ చేయడానికి. సో ఫస్ట్ అయితే బిగిన్ చేసేద్దాము. ఫస్ట్ స్టూడెంట్ వీసాకి మనం ఇండియా నుంచి ప్రాసెస్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ నేను కూడా వచ్చేసి నా మాస్టర్స్‌కి అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, బ్యాచిలర్స్ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అండ్ ఏపీఎస్ సర్టిఫికేట్ కోసం అన్నీ వచ్చేసి నేను వీడియోస్ చేస్తున్నాను. అండ్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. మీరు వెళ్ళి చెక్ చేయండి. వన్స్ మీరు వచ్చేసి అప్లై చేసేసారు స్టూడెంట్ వీసాకి, మీకు వచ్చేసి వీసా వచ్చేసింది. మీరు జర్మనీకి రాబోతున్నారు. సో వచ్చాక మీరు ఏం చేయాలి? అండ్ మీ వీసా స్టేటస్ ఏముంటుంది అనేది మీ క్వెషన్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీరు అప్లై చేసినప్పుడు వచ్చేసి మీకు వీసా అంటే మీ పాస్‌పోర్ట్‌లో వచ్చేసి ఒక స్టాంప్ వేస్తారు కదా! అందులో వచ్చేసి 3 మంత్స్‌కి ఇస్తారు. ఆ 3 మంత్స్‌ని బేస్ చేసుకొని మీరు వన్స్ జర్మనీకి వచ్చిన తర్వాత దాన్ని పర్మనెంట్ రెసిడెంట్ పర్మిట్ కార్డ్ అని చెప్పేసి చేపించుకోవాలి. ఆ ఆ రెసిడెంట్ పర్మిట్ కోసం మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోవాలి. వన్స్ మీరు వచ్చిన వెంటనే ఈ స్టెప్స్ అనేది ఖచ్చితంగా చేయాలండి. వన్స్ మీరు వచ్చాక వచ్చేసి అవుస్లాండర్ బెయోడే అంటే ఫారిన్ ఆఫీస్‌లో మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి. మెయిల్స్ చేస్తే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు. మీరున్న సిటీ బేస్ చేసుకొని ఆ ఫారిన్ ఆఫీస్‌లో అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకునే ముందు వచ్చేసి ఈ డాక్యుమెంట్స్ రెడీగా ఉండాలి. ఒకటొచ్చేసి సిటీ రిజిస్ట్రేషన్. మీరు ఎక్కడైతే ఉండబోతున్నారో అంటే హాస్టల్‌లో ఉంటున్నారా? లేకపోతే ఇల్లు తీసుకొని ఉంటున్నారా? రెంటెడ్ హౌస్ ఉంటుంది కదా! సో ఎక్కడైతే ఉండబోతున్నారో మీ హౌస్ అనేది సిటీ రిజిస్ట్రేషన్ అనేది చేపించుకోవాలి. అది చేశాక మీకు ఒక లెటర్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ ఫస్ట్. రెండోదొచ్చేసి యూనివర్సిటీ ఎన్రోల్‌మెంట్. మీరు యూనివర్సిటీ ఎన్రోల్ చేసిన తర్వాత మీకొచ్చేసి కార్డ్ అనేది ఇస్తారు. అది రెండోది. మూడోదొచ్చేసి బ్లాక్డ్ అమౌంట్. మీరు ఆల్రెడీ వచ్చేక ముందు చూపించే ఉంటారు కదా! సో ఆ బ్లాక్డ్ అమౌంట్ అనేది చూపించాలి. దాంతో పాటు హెల్త్ ఇన్స్యూరెన్స్. మీరు వచ్చేటప్పుడే మీరు హెల్త్ ఇన్స్యూరెన్స్ కూడా తీసేసుకొనుంటారు కాబట్టి ఈ 4 డాక్యుమెంట్స్ అనేది ఫస్ట్ స్టూడెంట్ వచ్చాక చేయాల్సిన పనులు. అండ్ ఈ 4 డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని మీకొచ్చేసి రెసిడెంట్ పర్మిట్ అనేది ఇస్తారు. మీ కోర్స్ వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంది అంటే 2 ఇయర్స్ కోర్సా, లేకపోతే 1 ఇయర్ కోర్సా, 1.5 ఇయర్ కోర్సా అనేది బేస్ చేసుకొని మీకొచ్చేసి ఆ వ్యాలిడిటీ కార్డ్ అనేది ఇస్తారు, రెసిడెంట్ పర్మిట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు జర్మనీలో లీవ్ చేయాలంటే ఈ రెసిడెంట్ కార్డ్ అనేది మస్త్ ఇంపార్టెంట్. మీరు ఎక్కడ బస్‌లో ట్రావెల్ చేసేటప్పుడు కూడా మీ ఐడీ కార్డ్ చూపించండంటే మీరు ఈ రెసిడెంట్ పర్మిట్ చూపించాలి. మన ఇండియాలో ఎలాగ ఆధార్ కార్డ్ అడుగుతారో అలాగనే ఇది రెసిడెంట్ పర్మిట్ అనుకోండి. సో ఇది వచ్చేసి జాగ్రత్తగా క్యారీ చేయండి ఎక్కడికెళ్ళినా. ఎందుకంటే మనం వచ్చేసి ఇంటర్నేషనల్స్, ఫారినర్స్ కదా! సో సమ్‌టైమ్స్ వచ్చేసి మన రెసిడెంట్ కార్డ్ ఎక్కడ పడితే అక్కడ కూడా చూపించమని అడుగుతారు. అంటే బస్‌లో ట్రావెల్ చేసేటప్పుడు, ట్రైన్‌లో కావచ్చు, షాప్‌లో కావచ్చు, ఎక్కడైనా వచ్చేసి చూపించమని చెప్తారు. సో ఇది మస్ట్. సో వన్స్ ఈ డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత మీకొచ్చేసి రెసిడెంట్ పర్మిట్ వచ్చిన తర్వాత మీరొచ్చేసి మీ మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసుకుంటారు. సో 2 ఇయర్స్ అయితే కొన్నిసార్లు వచ్చేసి ఈ పాయింట్ కూడా చెప్తున్నాను. కొన్ని సిటీస్‌లో ఏంటంటే మీకు ఒకటేసారి మీ కోర్స్ మొత్తానికి కలిపి 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ కార్డ్‌లో వ్యాలిడిటీ ఇచ్చేస్తారు. కొన్నిసార్లు కొన్ని సిటీస్‌లో ఏంటంటే మీ కోర్స్ వచ్చేసి 2 ఇయర్స్ ఉంటే కూడా వచ్చేసి వాళ్ళు ఫస్ట్ 1 ఇయర్‌కి ఇస్తారు. ఆ 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలి.
అలా కూడా ఉంటుందండి. అది డిపెండ్స్ ఆన్ ద సిటీ బేస్ చేసుకొని. ఆ 1 ఇయర్ తర్వాత తిరిగి వచ్చేసి ఇదే డాక్యుమెంట్స్ తీసుకొని బ్లాక్డ్ అమౌంట్ చూపించాలి అప్పుడు కూడా. సో, ఆ బ్లాక్డ్ అమౌంట్ మీరొచ్చేసి అరేంజ్ చేసుకొని చూపిచ్చి తిరిగి వచ్చేసి ఇంకో 1 ఇయర్ ఎక్స్‌టెన్షన్ అనేది తీసుకుంటారు. సో, ఇది స్టూడెంట్ టైమ్‌లో ఉన్న వీసా ప్రాసెస్. సో, ఈ స్టూడెంట్ అయితే అయిపోయింది. మీరు మాస్టర్స్ ఫినిష్ చేసేసారు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి క్వెషన్? సో, స్టడీస్ అయ్యాక మీరు థీసిస్ అయ్యే రోజు ఉంటుంది కదా! ఆ రోజు నుంచే వచ్చేసి మీ జాబ్ సీకర్ వీసా అనేది స్టార్ట్ అయిపోతుందండి. అది ఎలా అంటే కొందరు అనుకుంటారు మన కాన్వకేషన్ ఎప్పుడైతే అప్పుడొచ్చేసి మన జాబ్ సీకర్ వీసా స్టార్ట్ అవుతుందని. అస్సలు లేదు. మీరు థీసిస్ కంప్లీట్ అయిపోయి అంటే మీ అన్ని సబ్జెక్ట్స్ క్లియర్ చేసేసి థీసిస్ అయిపోయి థీసిస్ వచ్చేసి ప్రెజెంటేషన్ చేస్తారు కదా! ఆ రోజు తర్వాత నుంచి మీ జాబ్ సీకర్ వీసా అనేది స్టార్ట్ అయిపోతది. 18 మంత్స్ ఉంటుందండి ఈ జాబ్ సీకింగ్ వీసా వచ్చేసి. మీరు అప్లై చేశాక ఎలా అంటే మీ వన్స్ స్టూడెంట్ వీసా అయిపోయిన వెంటనే మీరు వెళ్ళి వచ్చేసి మీ యూనివర్సిటీ డిగ్రీని వచ్చేసి ఆ ఫారిన్ ఆఫీస్‌లో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే అప్పుడొచ్చేసి మీకు ఈ 18 మంత్స్ అనేది జాబ్ సీకర్ వీసా కార్డ్ అనేది ఇస్తారు. దీనికొచ్చేసి ఏమేం డాక్యుమెంట్స్ కావాలో చూద్దాము. సో, ఫస్ట్ అయితే యూనివర్సిటీ డిగ్రీ మీరు మాస్టర్స్ ఫినిష్ చేసేసారు అనుకోండి. మీకు యూనివర్సిటీ డిగ్రీ వచ్చేస్తది. అది. రెండోది హెల్త్ ఇన్స్యూరెన్స్ మ్యాండేటరీ. అండ్ మూడోదొచ్చేసి ఈ 18 మంత్స్‌కి మీ ఫండ్స్ అనేది ఎలా మేనేజ్ చేయబోతున్నారు. ఫస్ట్ స్టూడెంట్ ఉన్నప్పుడు వచ్చేసి బ్లాక్డ్ అమౌంట్ ఉంటానింది. ఇప్పుడొచ్చేసి బ్లాక్డ్ అమౌంట్ లేదు కదా! సో, నెక్స్ట్ వచ్చేసి ఈ 18 మంత్స్‌కి మీరు ఎలా వచ్చేసి మీ లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌ని మేనేజ్ చేయబోతారు. ఇన్ కేస్ మీరు కనుక పార్ట్ టైమ్ చేస్తే ఆ ప్రూఫ్ అనేది మీరు సబ్మిట్ చేయొచ్చు. లేదు అంటే మీరు తిరిగి వచ్చేసి అమౌంట్ అనేది చూపించాల్సి ఉంటుంది. డిపెండ్స్ ఈ 18 మంత్స్‌కి ఒకటేసారి మీరు తీసుకోవాలనుకుంటే 18 మంత్స్‌కి వచ్చేసి మీరు మనీ చూపించి కార్డ్ అనేది తీసుకోవచ్చు. లేదు నేనొచ్చేసి ఓన్లీ 10 మంత్స్‌కే చూపించగలుగుతాను. నా దగ్గర అంతే డబ్బులుంది. లేకపోతే 1 ఇయర్‌కి చూపించగలుగుతాను. లేదంటే 6 మంత్స్‌కి చూపిస్తాను. దాని తర్వాత 6 మంత్స్ తర్వాత మళ్ళీ నేను ఎక్స్‌టెండ్ చేసుకుంటాను అంటే కూడా అది కంప్లీట్‌లీ మీరు మాట్లాడుకోవచ్చు. అది ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. 6 మంత్స్‌కి మీరొచ్చేసి ఒక 6000 యూరోస్ అలా చూపించి 6 మంత్స్ ఎక్స్‌టెన్షన్ చేయించుకోవచ్చు జాబ్ సీకర్ వీసాలో. బట్ వచ్చేసి పాసిబిలిటీ మీ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ మొత్తం చూపిస్తే వాళ్ళు ఒకటేసారి 18 మంత్స్‌కి వచ్చేసి మీ జాబ్ సీకర్ వీసా అనేది ఇచ్చేస్తారు. ఈ 18 మంత్స్‌లో వచ్చేసి మీకు ఫుల్ టైమ్ జాబ్ దొరికేసిందనుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ వర్క్ వీసా అనేది అప్లై చేసుకోవాలి. సో, ఇది వచ్చేసి చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఫస్ట్ టైమ్ జాబ్ జాయిన్ అయ్యేటప్పుడు కొంచెం లెంతీ ప్రాసెస్ ఇది. ఇది వచ్చేసి నేను ఇంకో వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే చెప్తాను. అండ్ అన్నీ కవర్ చేయాలి కాబట్టి వీడియో లెంత్ అయిపోతుందని నేను పార్ట్ 2లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా జర్మనీకి ప్లాన్ చేస్తే వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.